హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేను ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు బాయిల్డ్ ఎగ్స్తో కర్రీ చేసుకోండి. ఈ విధంగా ఎగ్స్ని ఈ విధంగా సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఈ విధంగా సన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి బాయిల్డ్ ఎగ్స్ని. ఇప్పుడు చిన్న రోల్లోకి తగినంత కారపొడి వేసుకుంటున్నాను. ఒక 7-8 గల్ల వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. దంచుకొని ఎల్లిపాయ కారం చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిపోయింది. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు. ఆవాలు చిటపటలాడాక ఆనియన్స్ వేసుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న ఎల్లిపాయ కారం ముద్ద వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి చల్లుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ కర్రీ చేసుకోవడం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేస్తే బాయిల్డ్ ఎగ్స్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.